హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన అథెంటిక్ రెసిపీ ముద్దపప్పు ఆవకాయ. ముద్దపప్పు ఎలా పర్ఫెక్ట్గా తయారు చేయాలి, కొత్త ఆవకాయని ఎలా తినాలి, అలాంటి చిన్న చిన్న టిప్స్ తోటి మీకు నోరూరించే వీడియో తయారు చేసి చూపిస్తున్నాను. ఈ కొత్త ఆవకాయ నిన్నే పట్టానండి, చాలా చాలా బాగుంది. మీరు కావాలనుకుంటే ఆన్లైన్లో తెప్పించుకొని టేస్ట్ చేయండి. వేడివేడి అన్నంలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ముద్దపప్పు, ఒక ఆవకాయ బద్ద, అలాగే వెల్లుల్లి రెబ్బ, కొంచెం నూనె, నెయ్యి ఇవన్నీ వేసి లాగించారంటే సూపర్గా ఉంటుంది. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఎర్రటి ఆవకాయ టేస్టీగా చాలా బాగుంది. ఆవకాయ పట్టేసిన తర్వాత దాన్ని మేము జాడీలోకి ఎత్తేస్తున్నాం అనమాట. చూడండి, ఇలా తెడ్డు అంటారు. కలిపేటప్పుడు మనం తెడ్డుతో కలపాలి. ఇలా కలిపితేనే ఆవకాయ ముక్కలకి ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి ఇవన్నీ బాగా పడతాయి. నేను ఎంత ఇంట్లో కావాలో అంత ఒక చిన్న జాడీలో పెట్టుకొని మిగతా సేల్ కోసం అంతా పెద్ద జాడీలోకి పెట్టేస్తున్నాను. మీరు తప్పకుండా ఈ నెంబర్కి పింక్ చేసి ఒక 1/2 కిలో తెప్పించుకొని చూడండి, మళ్ళీ కొనేస్తారు. ఇప్పుడు మనం ఆవకాయ కలిపిన గిన్నె ఉంటుంది కదా, అందులో వేడివేడి అన్నం వేసుకొని ఎర్రగా కలుపుకొని తిన్నారంటే ఎంత బాగుంటుందో. దీనికి నాన్ వెజిటేరియన్స్ అయితే ఆమ్లెట్ వేసుకోండి. ఇక్కడ నేను వెజ్ రెసిపీ చూపిస్తున్నాను కాబట్టి దీనికి కాంబినేషన్గా ముద్దపప్పు చూపిస్తున్నాను. మరి ముద్దపప్పు ఎలా తయారు చేయాలో చూద్దామా. కుక్కర్ పొయ్యి మీద పెట్టి అందులో 1 కప్పు వరకు కందిపప్పుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4-5 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్లోగా వేయించుకోవాలన్నమాట. మంచి స్మెల్ రావాలి, మాడిపోకూడదు. ఇలా చక్కగా వేయించిన తర్వాత నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని 3 వంతుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఈ రోజుల్లో పప్పు ఎక్కువ ఉడకట్లేదు కాబట్టి నీళ్ళు ఎక్కువ పోసి ఎక్కువ విజిల్స్ ఉడికించుకుంటే ముద్దపప్పు స్మూత్గా ఉడుకుతుంది. సో ఇక్కడ నేను 1 కప్పు పప్పుకి 3 కప్పుల వరకు నీళ్లు పోసాను. ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకోవచ్చు. అందులో 1 టీ స్పూన్ నూనె వేస్తే కూడా చాలా స్మూత్గా ఉడుకుతుంది అనమాట. ఇక నేను 10 నిమిషాలు నానబెట్టేసి పొయ్యి మీద పెట్టి 6 విజిల్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాను. ప్రెషర్ పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి, చాలా బాగా ఉడుకుతుంది. అందులో తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మెదిపితే మనకి మెత్తగా ఉండాలన్నమాట. ఒకవేళ నీళ్లు ఉన్నట్లయితే అవి ఎగిరిపోయేంత వరకు కాసేపు పొయ్యి మీద పెట్టుకోవచ్చు, లేదా చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. ఇలా మెత్తగా మెదుపుకున్న పప్పుని పోపు పెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం ఇంగువ వేసి పోపు పెడితే సరిపోతుంది. కొంతమంది జీలకర్ర ప్లేస్లో అజీర్తి లేకుండా ఉండటానికి వాము పోపు పెడతారు. మీరు అలా కూడా పెట్టుకోవచ్చు. చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు వాము కానీ జీలకర్ర పోపు కానీ వేసి పెట్టండి, వాళ్ళకి చక్కగా అరుగుతుందనమాట. ఈ పోపుని పప్పులో కలిపేసి చక్కగా సర్వ్ చేసుకోవడమే. ఇది చేసి పెట్టుకొని మిగిలినట్లయితే నెక్స్ట్ డే పప్పుచారు లాంటివి పెట్టుకోవచ్చు. ఇప్పుడు అన్నం కోసం కుక్కర్లో 1 డబ్బా వరకు బియ్యం తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఏ డబ్బాతో తీసుకున్నామో అదే డబ్బాతో 2 డబ్బాలు మాత్రమే నీళ్లు పోసుకోవాలి, మరీ ఎక్కువ పోయకూడదు. దీన్ని కూడా ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవచ్చు. అందులో కొంచెం ఉప్పు, 1 టీ స్పూన్ వరకు నూనె వేస్తే అన్నం మనకి పువ్వులాగా పొడిగా వస్తుంది. ఇలా మూత పెట్టేసి 10 నిమిషాలు నానబెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా స్పీడ్గా ఉడికిపోతుంది అనమాట. ఇలా ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకి పువ్వులాగా అన్నం ఉడుకుతుంది. ఇలా పొడిగా ఉంటుంది, అంటుకోదు. ఎందుకంటే మనం నూనె వేసాం కదా, దానికోసం. ఇలా వేడివేడి అన్నాన్ని చక్కగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. దాని మీద ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ముద్దపప్పు వేసుకోండి. దానిపైన కొత్త ఆవకాయ ఉంది కదా, ఈ కొత్త ఆవకాయని ఒక ఆవకాయ బద్ద, ఒక వెల్లుల్లి రెబ్బ, కొంచెం నూనె తగిలితే సూపర్గా ఉంటుంది. ఇలా వేసుకొని చక్కగా అందులో కొంచెం నెయ్యి వేసుకొని బాగా తినేస్తే సూపర్గా ఉంటుంది. మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే ముద్దపప్పు బదులుగా ఆమ్లెట్ వేసుకోండి, ఇంకా అదిరిపోతుంది. ఈ కొత్త ఆవకాయ తెప్పించుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.